వైసీపీ పరిస్థితి ఒక రకంగా విచిత్రం, మరో రకంగా దారుణం అనాల్సొస్తోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పేరు చెప్పుకుని 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన వాళ్లు ఇప్పుడు కూడా అదే ధోరణిలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. అన్నీ జగన్ రెడ్డి చూసుకుంటారులే, తాము మౌనంగా ఆయన్ను అనుసరిస్తూ ఉంటే సరిపోతుందని వాళ్లు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. జగన్ రెడ్డి రోజుకో ప్రోగ్రాం చేస్తూ గట్టిగా ఫైటింగ్ మోడ్లో ఉంటే మిగతా నేతలు తూతూ మంత్రం రాజకీయాలు చేస్తోన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. కూటమి ప్రభుత్వానికి మొదలైన ప్రజా వ్యతిరేకతను వాడేసుకుని క్షేత్రస్థాయిలో బలపడాల్సిన వైసీపీ నేతలు దానికి కూడా జగన్ రెడ్డి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనలోనే కొనసాగుతున్నారు. స్థానికంగా కూటమి ఎమ్మెల్యేలు చేస్తోన్న దందాలను ఎండగడుతూ ముందుకు సాగాల్సింది పోయి కొందరు క్షేత్రస్థాయి వైసీపీ నేతలు అధికార పార్టీతో కలిసిపోయి 4 రాళ్లు వెనకేసుకునే ప్రయత్నంలో ఉన్నారనుకోవాలి. 3 ఏళ్ల తర్వాత వచ్చే అధికారం సంగతి దేవుడెరుగు. ఇప్పుడు పైసలు సంపాదించుకోవాలన్న ఆలోచనతో వాళ్లు పక్కచూపులు చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ రెడ్డి బెంగళూరులో ఉంటారన్న మాటే కానీ ఆయన నిత్యం ఏపీలోని జిల్లాల్లో పర్యటించే ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరికైనా సమస్యలు వస్తే అక్కడ వాలిపోయి వారికి అండగా నిలుస్తూ ఉంటారు. విశాఖ నుంచి గోదావరి దాకా ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ జగన్ రెడ్డి పర్యటనలు జరుపుతూనే ఉంటారు. కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకున్నందునే జగన్ రెడ్డి దూకుడుగా వ్యవహరించగలుగుతున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని జగన్ రెడ్డి గుర్తించగలిగినందునే పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానికి తగ్గట్టుగా జగన్ రెడ్డి పాపులారిటీ కూడా పెరుగుతోంది. జగన్ పర్యటనలకు జనం వెల్లువలా తరలి వస్తున్నారు. టీడీపీలో భయాలు కూడా అదే రేంజ్లో పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో జగన్ ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పలేకపోతోంది. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోవాల్సినంతగా వైసీపీలోని ఇతర నేతలు తమ ప్రయత్నాలు సాగించటం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్ పై జనాదరణే తమను గెలిపిస్తుందనే ఆలోచనలో ఉండటమేనని తెలుస్తోంది. జగన్ కష్టానికి తమ శ్రమ కూడా తోడైతే విజయం గ్యారంటీ అనే స్పృహ కొంతమంది వైసీపీ సమన్వయకర్తల్లో కొరవడింది. దీంతో పార్టీ పిలుపిచ్చే కార్యక్రమాలు తప్ప స్థానిక సమస్యలపై తమకు తాముగా పోరాటాలు చేయటం లేదు. ఇన్ఛార్జీల తీరే ఇలా ఉంటే ఇక కార్యకర్తల్లో ఆలోచన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కూటమి నేతల దందాలతో జనానికి కలుగుతున్న అసౌకర్యాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన ఇన్ఛార్జీలు మొక్కుబడి చర్యలకు దిగుతున్నారన్న ఆరోపణలు పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న సంగతి మర్చిపోయి గ్రూపులు కట్టి పార్టీని కిందకు లాగుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ పర్యటనలు చేస్తే సరిపోదు కదా, నేతలు కూడా పనిచెయ్యాలి. జగన్ వచ్చి వెళ్లిన తర్వాత మొదలైన పాజిటివ్ వైబ్స్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సమన్వయకర్తలు కృషి చెయ్యాలి. ఆ ఒక్క సంగతి ముందుగా అర్థం చేసుకుంటే మంచిది.